ఇరాన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొన్ని రోజులుగా క్షిపణులతో దాడులు చేసుకుంటున్న ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయి. ఇజ్రాయెల్, ఇరాన్లు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దీంతో 12 రోజులుగా జరుగుతున్న యుద్ధానికి ముగింపు దొరికినట్లయింది. 24 గంటల తర్వాత యుద్దం అధికారికంగా ముగిసినట్లు ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా ట్రంప్ 2 దేశాలను అభినందించారు. అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్ బష్రత్ అల్ ఫాత్ పేరుతో ఇరాన్ ప్రతీకార దాడులు చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిపై ట్రంప్ స్పందిస్తూ ముందే చెప్పినందుకు ధన్యవాదాలు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇకనైనా ఇరాన్ తన పంథాను మార్చుకుని శాంతి వైపు అడుగులు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఇజ్రాయెల్ సైతం శాంతి ఒప్పందం కుదుర్చుకోవడానికి తాను ప్రోత్సహిస్తానని తెలిపారు. ఇప్పుడు ఇరు దేశాలు యుద్ధానికి ముగింపు పలికాయని ట్రంప్ ప్రకటించారు. అయితే ట్రంప్ ప్రకటనను ఇరాన్ కొట్టిపారేసింది. సీజ్ ఫైర్ పై ఎలాంటి ఒప్పందం జరగలేదని ఇరాన్ తేల్చి చెప్పింది. దీనిపై ఇరాన్ ట్వీట్ చేసింది. ఇజ్రాయెల్ దాడులు ఆపితేనే తాము దాడులు ఆపుతామంటూ ఇరాన్ స్పష్టం చేసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి విదేశీ వ్యవహారాల నిపుణులు సంజయ్ పుల్పాక గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్ అండి. సార్, మరి ఖతార్ లో ఆపరేషన్ అమెరికన్ బేస్ పై ఇరాన్ దాడుల తర్వాత ఇరాన్ విషయంలో ట్రంప్ సీరియస్ నిర్ణయాన్ని తీసుకుంటారనుకుంటే సీజ్ ఫైర్ తెరపైకి ఎందుకు వచ్చింది అసలు? అమెరికన్స్, ఇజ్రాయలీస్ వాళ్ళ ఆబ్జెక్టివ్ అచీవ్ చేసినట్టు కనబడుతోందండి. అంటే న్యూస్ రిపోర్ట్స్ ప్రకారం కనుక మనకు గమనిస్తే వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటంటే న్యూక్లియర్ వెపన్స్ ప్రోగ్రామ్ ని కొన్నాళ్ల పాటు వెనక్కి తోయటం. సో అది అమెరికన్ దాడుల తర్వాత వాళ్ళు సాధించినట్టు కనబడుతోందండి. అని తర్వాత ఖతార్ నిన్న ఇరాన్ ఖతార్ లో ఉన్నటువంటి అమెరికా స్థావరాలపై మిజైల్స్ వదిలినట్టు వార్తలు వచ్చాయి. ఇంకో వార్త ఏమొచ్చిందంటే ముందుగానే అడ్వాన్స్ వార్నింగ్ ఇచ్చి ఇరాన్ మిజైల్స్ వదిలింది, వాటిని సక్సెస్ఫుల్ గా పడేయగలిగారు అమెరికన్స్ కానీ ఇజ్రాయలీస్ కానీ అని వార్తలు కూడా వస్తున్నాయండి. అంటే ఏదో ఒక విధంగా ఈ యుద్ధాన్ని అందిచేయాలి అని 2 వైపులా కొద్దిగా ఆశ ఉన్నట్టు కనబడుతోంది. నిన్న ఇరాన్ చేసిన దాడులు, అంటే ఇవాళ తెల్లారుజామున నిన్న రాత్రి చేసిన దాడులు, ఖతార్ మీద లేదా అమెరికన్ స్థావరాల మీద చేసిన దాడులు కేవలం నామమాత్రం సింబాలిక్ గా చేసినట్టు కనబడుతోందండి. తర్వాత మనం అనుకున్నట్టు ఇరాన్ లో ఒక ప్రభుత్వం మార్పిడి జరుగుతుంది, దానికోసమే యుద్ధం చేస్తున్నారు అమెరికన్స్, ఇజ్రాయలీస్ అన్నది అది కొన్నాళ్ల పాటు వెనక్కి తోసినట్టు అనిపిస్తుందండి. ఎందుకంటే అది ఇరానియన్ ప్రజలు తేల్చుకోవాలి ఈ ప్రభుత్వం ఉండాలా వెళ్ళకూడదా అన్నది. అలాంటి ఆలోచన కనుక నిజంగా ఇజ్రాయలీస్, అమెరికన్స్ కి వచ్చి ఉంటే అది ఒక మంచి ఉద్దేశమే. ఎందుకంటే ఈ ప్రభుత్వ మార్పిడి కోసం యుద్ధం స్టార్ట్ చేస్తే అది ఆపటం కష్టం. ఓవరాల్ గా ఇది మంచి పరిణామమే అనుకోవాలండి. ఒకవేళ కనుక సీజ్ ఫైర్ నిజంగా హోల్డ్ అయితే, మీరు ఇందాక చెప్పినట్టు అమెరికన్స్, ఇజ్రాయలీస్ సీజ్ ఫైర్ వచ్చేసింది అని చెప్తుంటే ఒక పక్క నుంచి ఇరాన్ లో 2 ద్వంద్వ వైఖరి కనబడుతోందండి. కొంతమంది అధికారులేమో ఈ సీజ్ ఫైర్ జరిగింది అని ఒప్పుకుంటున్నారు, కానీ వాళ్ళ ఫారెన్ మినిస్టర్ ఇజ్రాయెల్ కనుక యుద్ధం ఆపితే మేము ఆపటానికి సంసిద్ధత అని చెప్పడం జరుగుతోంది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం పొద్దున్న 2 AM పొద్దున్న 2ంటికి కనుక ఇజ్రాయెల్ దాడులు ఆపితే అది మేము ఆపుతాం అన్నట్టు ఇరానియన్ ఫారెన్ మినిస్టర్ చెప్పారట. బట్ అప్పటి నుంచి చూసుకుంటే కనుక ఇప్పటి వరకు ఇజ్రాయెల్ కొత్త దాడులు ఏవీ చేయలేదు, కాబట్టి సీజ్ ఫైర్ ఉంటుంది అని కొంత న్యూస్ కూడా వస్తోంది. ఓవరాల్ గా న్యూస్ చూసుకుంటే కనుక పాజిటివ్ డెవలప్మెంటే. సీజ్ ఫైర్ ఎట్లాగో అట్లా వచ్చేట్టు కనపడుతోంది. ఆశిద్దాం నిజంగా ఈ సీజ్ ఫైర్ నిలబడుతుంది అని. ఎందుకంటే గల్ఫ్ ప్రాంతంలో చాలా మంది పెద్ద ఎత్తున 9 మిలియన్ భారతీయులు అక్కడ ఉండి పనిచేస్తున్నారు కాబట్టి యుద్ధం ఆగితే మనకు కూడా మంచిదేనండి.
రైట్ సార్. అయితే మరి అసలు యుద్ధం మొదలు పెట్టడం ఆపడం రెండు ట్రంపే చేస్తారా అంటే మీరేమంటారు? బలమైన దేశం కాబట్టి వాళ్ళు అలాంటి ప్రక్రియ చేసే సామర్థ్యం వాళ్ళకు ఉంటుందండి. ఈ యుద్ధం స్టార్ట్ చేసింది ఇజ్రాయెల్, తర్వాత మధ్యలో జాయిన్ అయ్యి, అంటే అఫ్ కోర్స్ అమెరికా ప్రోత్సాహము అమెరికా సపోర్ట్ తో చేసింది ఇజ్రాయెల్ స్టార్ట్ చేసింది. మధ్యలో అమెరికన్స్ వచ్చి వాళ్ళకి కావాల్సిన బాంబింగ్ వాళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు ఆపేయాలని అనుకుంటున్నారు. అంతర్జాతీయ పాలిటిక్స్ లో బలమైన దేశాలు యుద్ధ యొక్క ట్రాజెక్టరీని నిర్దేశిస్తాయండి. చూడాలి కానీ ఇది ఎన్నాళ్ళు ఉంటుంది అని. ఎందుకంటే ఈ సీజ్ ఫైర్ లో ఫారెన్ మినిస్టర్ చెప్పిన సెంటెన్స్, ఇరానియన్ ఫారెన్ మినిస్టర్ సెంటెన్స్ మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలండి. ఆయన ఏమన్నారంటే ఇజ్రాయెల్ మా మీద చేస్తున్న దాడులు అన్నారు. అంటే ఇరాన్ ఇజ్రాయెల్ ఒకళ్ళ మీద ఒకళ్ళు కొన్ని సంవత్సరాలుగా దాడులు చేసుకుంటున్నారండి. అంటే అవి పరోక్షంగా చేసుకుంటున్నారు, ఇండైరెక్ట్ గా. ఇరాన్ ఏమో హిజ్బుల్లా, హమాస్, హౌతీస్ ను వాడి ఇజ్రాయెల్ మీద దాడులు చేసింది. ఇజ్రాయెల్ ఏమో సీక్రెట్ ఏజెంట్స్ ద్వారా ఇరాన్ లోని ప్రజలు, తర్వాత వాళ్ళ సైంటిఫిక్ ఎస్టాబ్లిష్మెంట్, మిలిటరీ లీడర్స్ ని వాళ్ళని దాడులు చేసి చంపడం జరిగింది. అలానే కాదు, మనం అమెరికన్స్ కూడా సులేమాని అనే ఇరానియన్ మిలిటరీ జనరల్ ని ఇరాక్ లో చంపడం చూసాం మనం. అది కూడా ఒక దాడి కింద పరిగణించవచ్చు. సో ఇప్పుడు ముందు రోజుల్లో ఈ సీజ్ ఫైర్ మీద గొడవ వచ్చేది ఏంటంటే దాడులు ఆపమన్నాం కదా, అంటే దాడులు ఎటువంటి దాడులు? ఇప్పుడు ప్రత్యక్షంగా జరుగుతున్న యుద్ధమా, పరోక్షంగా జరుగుతున్న అడపదడప ఇరానియన్ చేస్తున్న టెర్రరిస్ట్ యాక్షన్స్ లాంటివా, లేదా ఇరాన్ చేస్తున్న, ఇజ్రాయెల్ చేస్తున్న ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ కూడానా? ఇట్లాంటి వాటి మీద నేను అనుకోవటం చాలా తీవ్రమైన వాటిని ఏమంటాము ఒక అగ్రిమెంట్ లేకపోవటం జరుగుతుందండి. కానీ ఓవరాల్ గా కనుక నిజంగా యుద్ధం ఆగితే అది మంచిదే. కానీ మీరు అన్నట్టు అమెరికా పెద్ద దేశం, ఒక యుద్ధం తీరుతెన్నులు అది నిర్ణయించే బలం దానికి ఉంది. చూద్దాం ఎన్నాళ్ళు ఇరానియన్ వాళ్ళు ఒప్పుకుంటారో ఇలాంటి పరిస్థితిని. అయితే సంజయ్ గారు, ట్రంప్ అయితే ప్రకటించారు ఇరు దేశాలు కూడా కాల్పుల విరమణకు అంగీకరించాయని. అయితే ట్రంప్ ప్రకటనను ఇరాన్ కొట్టి పారేయడాన్ని మనం ఎలా చూడాలంటారు? ట్రంప్ ప్రక్రియని ఇరానియన్ వాళ్ళు రెండు విధాలుగా నేను ఇందాక చెప్పినట్టు జరుగుతోందండి. కొంతమంది అఫీషియల్స్ ఏమో ఒప్పుకుంటున్నారు, ఫారెన్ మినిస్టర్ ఏమో ఇంకా చూడాలి, వేచి చూడాలి అన్న ఆలోచన వ్యక్తపరుస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇరానియన్స్ డిప్లొమాటిక్ నెగోసియేషన్స్ చాలా టఫ్ గా ఉంటాయంటారండి. ఇలానే ఉంటాయట ఇరానియన్ నెగోసియేషన్స్ అన్ని విషయాల్లో కూడా. ఒక క్లియర్ దాన్ని ఏమంటాము పాత్వే, రోడ్ మ్యాప్ ఇరానియన్ అఫీషియల్స్, ఇరానియన్ డిప్లొమసీలో సాధించడం కష్టం అని చాలా మంది చెప్తూ ఉంటారు. నేను అనుకోవటం ప్రస్తుతానికి అయితే రెండు సైడ్స్ నుంచి ఒక కమ్యూనికేషన్ నడుస్తోందండి. ఒక పక్కనేమో డొనాల్డ్ ట్రంప్ బెంజమిన్ నెతన్యాహుకు ఫోన్ చేసి మాట్లాడటం నడుస్తోంది. మరో పక్క ఏకంగా వైస్ ప్రెసిడెంట్ రూబియో వాళ్ళు డైరెక్ట్ గా ఇరానియన్స్ తో మాట్లాడటం నడుస్తోంది. అంటే ప్రెసిడెంట్ స్థాయిలోనేమో ఆయన ఇజ్రాయెల్ తో మాట్లాడుతున్నారు. ఇటు రూబియో అండ్ అంటే వాళ్ళ సెక్రటరీ ఫర్ స్టేట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఏమో ఇరానియన్స్ తో మాట్లాడుతున్నారు. సో రెండు పక్కలకి క్లియర్ గా డైరెక్ట్ లైన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అయ్యాయి కాబట్టి ఇది ఒక మంచి పరిణామం కింద చూడొచ్చు. కాకపోతే మనం ఇందాక అనుకున్నట్టు ఈ సీజ్ ఫైర్ అన్నది ఎన్నాళ్ళు హోల్డ్ అవుతుంది అన్నది ఇంకా తెలియదండి, వేచి చూడాలి. ఓకే సార్. అదే విధంగా భారత్ పాక్ విషయంలో కూడా ట్రంప్ ఇలా తొందరపాటు ప్రకటన చేశారు. ఇరాన్ ఇజ్రాయెల్ విషయంలోనూ అదే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆయన ట్రంప్ స్టైల్ ఆఫ్ నెగోసియేషన్ అలానే ఉంటుందండి. అంటే ముందుగానే ఆయన డిక్లేర్ చేసేస్తూ ఉంటారు. అంటే నేనే చేశాను, ఒకటి తన పర్సనాలిటీ అలాంటిది. జరిగిన దానికన్నిటికీ నేనే కారణం, నేను గొప్పవాడిని, నాకు నోబెల్ ప్రైజ్ కావాలి అని ఇంతకు ముందు కూడా ట్వీట్ చేయడం చూశాం కదా. దాంతో క్లియర్ గా కనపడుతోంది ఏంటంటే ఆయన ఎప్పటి నుంచో చెప్తున్నాడు జరుగుతున్న యుద్ధాలని ఆపటమే నా ముఖ్యం జయం, కొత్త యుద్ధాలు స్టార్ట్ చేయటం కాదు అని. కానీ ఇరాన్ విషయంలో ఆయన ఒక యుద్ధంలో పాల్గొన్నారు. దాన్ని మూసేస్తున్నాను లేదా సీజ్ ఫైర్ చేస్తున్నాను అని చెప్పుకోవడం కోసం తొందరగా చేసేసారు ఆయన. రెండు, నేను ఇందాక చెప్పినట్టు ఆయన పర్సనాలిటీ డైమెన్షన్ అండి. ఏది జరిగినా అది నా వల్లే జరిగింది అని. మూడు, ఆయన నెగోసియేటింగ్ స్టైల్ కూడా అలానే ఉంటుందండి. అంటే ఒక రిజల్ట్ వచ్చేసింది అని డిక్లేర్ చేసేసి
అవతల ప్రత్యర్థుల్ని ఇరకాటంలో పెట్టడం, అంటే వాళ్ళేదో ఒప్పుకోనట్టు, వాళ్ళేదో చేయనట్టు, అటువంటి అంటే వాళ్లే గట్టిగా ఉండి ప్రత్యర్థులే గట్టిగా ఉండి అన్నెసరీగా యుద్ధాన్ని కంటిన్యూ చేస్తున్నట్టు ఇట్లాంటి భావన కలిగించే విధంగా ఆయన ఇట్లా ముందుగానే ట్వీట్లు చేసేస్తూ ఉంటారండి. ఉదాహరణకి మనతో కేవలం ఇండియా పాకిస్తాన్ తో జరిగిన యుద్ధమే కాదండి, ఇండియా అమెరికాకి మధ్య జరుగుతున్న ట్రేడ్ నెగోసియేషన్స్ లో కూడా ఆయన మొన్న అయిపోయింది డీల్, దాదాపు ఇంకేముంది, ఇండియా అంతా మనకి బోల్డ్ అని కన్సెషన్స్ ఇచ్చింది, పన్నులు తగ్గిస్తోంది అని డిక్లేర్ చేసేసారండి. కానీ తర్వాత 2-3 రోజులుగా మనం చూస్తే ట్రేడ్ నెగోసియేషన్స్ ఇంకా పెద్ద ఎత్తున నడుస్తున్నాయి. అంటే ఓవరాల్ గా చూస్తే అదే దట్ ఈస్ ఆల్సో నెగోషియేటింగ్ టాక్టిక్ ఆఫ్ ట్రంప్ అండి. ప్రత్యర్థుల మీద ఎమోషనల్ గా లేదా సైకలాజికల్ గా డామినేషన్ చేయటము, వాళ్ళని ఇరకాటంలో పెట్టడము, తనకు కావాల్సింది సాధించుకోవడం ప్రక్రియలో ఇది ఒకటి జరుగుతోంది. కానీ పెద్ద పెద్ద దేశాలు ఇటువంటి గేమ్స్ ని ట్యాకిల్ చేయటంలో వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు. కాకపోతే చూసే ప్రజలకి, ప్రపంచంలో మిగతా ఆర్గనైజేషన్స్ అవి కొద్దిగా గందరగోళ